ఇంతకు ముందరి సెషన్ లో మనము టెస్ట్ అనాలిసిస్ ఫేజ్ యొక్క హై లెవెల్ డీటెయిల్స్ చూసి రైట్ వి హావ్ సీన్ హై లెవెల్ డీటెయిల్స్ అలాంగ్ విత్ దట్ వన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ గురించి మనం స్టడీ చేసాం రైట్. సో ఇప్పుడు సేమ్ అదే అప్లికేషన్ కి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ని మనం స్టడీ చేద్దాం. సో దట్ ఎందుకంటే మనం రిక్వైర్మెంట్స్ స్టడీ చేస్తేనే కదా మనకు మొత్తం అర్థమయ్యేది. సో అందుకని ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి ఈ యొక్క రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ని ఓపెన్ చేస్తున్నా. సో ఆల్రెడీ 2.4 వరకు మనం చూసిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే అకౌంట్ క్రియేట్ అయ్యింది అన్నంత వరకు మనం రిక్వైర్మెంట్స్ చూసుకున్నాం. అండ్ దాని తర్వాత టెనెంట్ అడ్మినిస్ట్రేటర్ లాగిన్ స్క్రీన్. సో ఇప్పుడు అడ్మిన్ కింద లాగిన్ అయితే ఎట్లాగుంటది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. సో నువ్వు ఒక అడ్మిన్ నువ్వు లాగిన్ స్క్రీన్ లోకి వచ్చినప్పుడు ఎట్లా నీకు వర్కౌట్ అవ్వాలి అని చెప్పేదాన్నే నీకు ఈ రిక్వైర్మెంట్ డిస్కస్ చేస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి లాగిన్ స్క్రీన్ లో మీకు మ్యాండేటరీగా ఉండే ఫీల్డ్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీద డిఫరెంట్ సెట్స్ ఆఫ్ కాంబినేషన్స్ మనకి ఇచ్చారన్నమాట. అఫ్ కోర్స్ ఈ కాంబినేషన్స్ అన్ని మనం యూజ్ చేసుకుంటా మన యొక్క డిఫరెంట్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ యొక్క టెక్నిక్స్ అని వాడుకుంటా మనం ఇక్కడ టెస్ట్ చేయొచ్చు. దట్స్ ఫైన్. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాడ్ అండ్ మేనేజ్ రోల్స్. సో ఇక్కడ రోల్ అన్న ఒక కీవర్డ్ ఉన్నదండి. సో రోల్ అంటే ఏంది అంటే ఏ యాక్షన్ వాళ్ళు చేయగలరు అన్నది రోల్ డిఫైన్ చేస్తుంది అనమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంది అంటే ఫర్ సపోజ్ సురేంద్ర అన్న పర్సన్ ఐసిఐసిఐ బ్రాంచ్ మేనేజర్ అండి. అండ్ సుధా అన్న పర్సన్ స్టాఫ్ అండి. రమ్య అన్న పర్సన్ కస్టమర్ అండి. ముగ్గురికి కూడా ICICIbank.com లోనే లాగిన్ అవుతాం. బట్ సురేంద్ర లాగిన్ అయితే మేనేజర్ కాబట్టి మేనేజర్ కి సంబంధించిన యాక్సెస్ అన్ని తన అకౌంట్ లో కనిపిస్తాయి. వేరాస్ సుధా స్టాఫ్ యూజర్ కింద లాగిన్ అయితే కనుక తనకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని స్టాఫ్ యూజర్ కి ఏమేమి ఉండాలో అన్ని వస్తాయి. వేరాస్ రమ్య కనుక లాగిన్ అయితే మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక రమ్య ఒక కస్టమర్ కాబట్టి కస్టమర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రమ్య దగ్గరికి మనకి కనిపిస్తాయి. సో బాటమ్ లైన్ ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి అంటే కనుక బేస్డ్ ఆన్ యువర్ లాగిన్ రెస్పెక్టివ్ స్క్రీన్ డీటెయిల్స్ అన్నవి నీకు ఇక్కడ కనిపిస్తున్నాయి అని దీని యొక్క మీనింగ్ మాట. నీ లాగిన్ కి తగ్గట్టుగా నీ యొక్క రెస్పెక్టివ్ స్క్రీన్ యొక్క డీటెయిల్స్ అన్నవి నీకు కనిపిస్తున్నాయి అన్నది అల్టిమేట్ ఆబ్జెక్టివ్. ఇవన్నీ కూడా ఏంటి అంటే రోల్స్. ఓకే, ఆ రోల్ అన్నది మీకు ఏం చేస్తుంది అంటే అప్లికేషన్ మీద సెట్ ఆఫ్ పర్మిషన్స్ అన్నదాన్ని డిఫైన్ చేస్తుంది. ద సిమిలర్ వే మన అప్లికేషన్ లో కూడా రోల్స్ ఉంటాయి. ఈ రోల్స్ ని మనం క్రియేట్ చేసుకునేటప్పుడు వీ కెన్ సెట్ డిఫరెంట్ పర్మిషన్స్. సో మనం డిఫరెంట్ సెట్స్ ఆఫ్ పర్మిషన్స్ అన్నవి మనం దీనికి సెట్ చేసుకోవచ్చు అన్నమాట ఒక్కొక్క రోల్ కి. పర్ఫెక్ట్. సో అడ్మిన్ కింద యూ కెన్ క్రియేట్ ఎ రోల్, యూ కెన్ ఎడిట్ ఎ రోల్ అండ్ యూ కెన్ డిలీట్ ఎ రోల్ టు. ఒక అడ్మినిస్ట్రేటివ్ కింద ఒక రోల్ ని క్రియేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం అడ్మిన్ కెన్ క్రియేట్ యూజర్, ఎడిట్ యూజర్ అండ్ డిలీట్ యూజర్. ఒక అడ్మినిస్ట్రేటర్ యూజర్ ని క్రియేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ డిలీట్ కూడా చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే యాడ్ అండ్ మేనేజ్ రోల్ కి సంబంధించిన కంప్లీట్ రిక్వైర్మెంట్ దాంట్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి దాని డీటెయిల్స్ ఏంటి ఇక్కడ మెన్షన్ చేస్తారు. దాని తర్వాత ఎడిట్ రోల్ చేసేటప్పుడు యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, అండ్ దెన్ రోల్ ని డిలీట్ చేసేటప్పుడు జరిగే యొక్క ఫంక్షనాలిటీ ఏంటి. ఈ మొత్తం మూడు ఇక్కడికి అయిన తర్వాత యూజర్స్. సో ఒక యూజర్ ని క్రియేట్ చేయు, ఒక యూజర్ ని ఎడిట్ చేయు అండ్ అట్ ద సేమ్ టైం ఒక యూజర్ ని డిలీట్ చేయు అని మనం 3 డిఫరెంట్ యాక్టివిటీస్ ని ఇక్కడ 3 డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ని మనం క్లియర్ గా కాల్ అవుట్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ దాని తర్వాత అడ్మిన్ కెన్ మేనేజ్ థీమ్స్ అండి. థీమ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నా యొక్క మొబైల్ ఫోన్ ఉన్నదండి. సో నా యొక్క మొబైల్ ఫోన్ లో ఓకే యూజువల్లీ నా యొక్క మొబైల్ ఫోన్ లో నేను ఏం చేస్తాను అంటే థీమ్స్ ని అప్డేట్ చేస్తా.
ఎప్పుడైతే నా మొబైల్ యొక్క థీమ్ ని అప్డేట్ చేశానో ఆటోమేటికల్ గా నా మొబైల్ యొక్క యుఐ అన్నది చేంజ్ అయిపోతుంది. సిమిలర్ వే ఇక్కడ కూడా మీకు ఏం జరుగుతుంది అంటే, మీరు మీ అప్లికేషన్ లో థీమ్ ని కనుక మీరు చేంజ్ చేస్తే అందులో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ థీమ్ అన్నది అప్లై అవుతుంది. సో అడ్మిన్ అన్నది ఈ థీమ్స్ ని కూడా కస్టమైజ్ చేయొచ్చు అన్నమాట. అండ్ దెన్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మేనేజ్ ఎంటిటీస్. అంటే ఈ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ లో రిక్వెస్ట్ ఫర్ కోట్ అంటాము. ఆ రిక్వెస్ట్ ఫర్ కోట్ లో ఒక ఫామ్ అంటూ ఉంటది. ఆ ఫామ్ ని మనం ఫిల్ చేసి, ఓకే, ఆ పర్టికులర్ ఫామ్ ని మనం ఫిల్ చేసుకుంటా ఉంటాం, రైట్? ఆ ఫామ్ లో ఎన్ని ఫీల్డ్స్ అయితే ఉన్నాయో, వీ కెన్ యాడ్ ఎ న్యూ ఫీల్డ్, వీ కెన్ యాడ్ ఎ డిలీట్ ఎ పర్టికులర్ ఫీల్డ్ ఆల్సో. నువ్వు ఆ ఫామ్ లోకి ఫీల్డ్స్ ని యాడ్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఫీల్డ్స్ ని డిలీట్ కూడా చేయొచ్చు. ఓకే, గుడ్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి ఈ మేనేజ్ ఎంటిటీస్ అన్నది అదే చెప్తుంది అన్నమాట. దాంట్లో ఉన్న ఫీల్డ్స్ నువ్వు యాడ్ చేయొచ్చు అండ్ దాంట్లో ఉన్న ఫీల్డ్స్ నువ్వు డిలీట్ చేయొచ్చు అని. అండ్ ఆర్ఎఫ్క్యూ ఫామ్. సో నువ్వు యూజర్ కింద, ఓకే, సో నువ్వు యూజర్ కింద ఎలా నువ్వు యాక్షన్స్, ఈ రిక్వెస్ట్ ఫర్ కోట్ ఫామ్ ఎలా కనిపిస్తుంది అని డిసైడ్ చేసేది ఈ ఆర్ఎఫ్క్యూ ఫామ్. నువ్వు యూజర్ కింద లాగిన్ అయినప్పుడు ఈ ఆర్ఎఫ్క్యూ ఫామ్ తో పాటు, ఓకే, ఈ ఆర్ఎఫ్క్యూ ఫామ్ తో పాటు నువ్వు యూజర్ కింద లాగిన్ అయినప్పుడు నీకు కనిపించేది వ్యూ కోడ్స్. అంటే వెండర్ ఏదైతే నీకు కోట్ ఇస్తాడో ఆ కోట్ కూడా నీకు ఇక్కడ కనిపిస్తా ఉంటది అన్నమాట. ఈ రెండిటిని యూ కెన్ మేనేజ్ ద థింగ్స్. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఈ శాంపుల్ అప్లికేషన్ మీద అడ్మిన్ లో ఉండే ఫ్లోస్ ఎంతవరకు ఉంటాయి? అఫ్ కోర్స్ దీని కింద ఇంకా 1 or 2 రిక్వైర్మెంట్స్ ఉంటాయి, మనం వాటిని ఇగ్నోర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చేయాల్సిన యాక్టివిటీ ఏంటి అంటే, up to 2.12 స్టడీ ఆల్ ద రిక్వైర్మెంట్స్. ఎన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయో అన్ని రిక్వైర్మెంట్స్ ని స్టడీ చేసి అర్థం చేసుకోండి. That's what the thing that you guys need to do. Okay?